సో హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు జియోలైన గేమింగ్ ఎఫ్ఎఫ్. సో ఈరోజు పొద్దున్నే మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి గేమ్ ఓపెన్ చేయన్నాడు. సో ఓపెన్ చేశాను. ఎందుకు రా అని అంటే కొత్త అప్డేట్ వచ్చింది చూడు అని అన్నాడు. సో రే ఎంతసేపు రా ఇది లోడింగ్ అవ్వడానికి? ఓకే అవుతుందండి. ఓకే సో ఫాస్ట్గా లోడు ఏంది మావ ఇది మాటికి? ఓకే ఓ బాయ్, ఏదో అప్డేట్ వచ్చినట్టే అనిపిస్తుంది నాకు కూడా. ఓకే చూద్దాం. ఓ మై గాడ్, వచ్చేసిందా అంత ఫాస్ట్గా అప్డేట్? ఓడి అమ్మ, మళ్ళా అలోక్తో కొలాబరేట్ అయింది కదా మన ఫ్రీ ఫైర్. ఓ మామా, నాకైతే ఇంక ఎగ్జైటింగ్ మామూలుగా ఉండదు. అలాగే మనం అయితే హీరోయికి అయితే వెళ్దాం, ఇంకోటి చూసుకోవచ్చు. సో గైస్, ఇన్ని రోజుల నుంచి ఎందుకు వీడియో రాలేదంటే మేమైతే ఊరు వెళ్ళాం అన్నమాట, ఫ్యామిలీ మొత్తం. సో అందుకే వీడియోస్ అయితే రాలేదు. సో దానికంటే ముందే నేను హీరోయికి అయితే ఎక్కేసా. ఆ వీడియో పెడదాం అనుకున్నా, బట్ అది అన్ఫార్చునేట్లీ ఎందుకో డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇంకొకసారి హీరోయికి ఎక్కితే మళ్ళీ ఈ అమౌంట్ అయితే వస్తుంది. సో మళ్ళీ సీజన్ పడిద్ది, మళ్ళీ హీరోయికి ర్యాంక్ పుష్ చేద్దాం. హీరోయికి అది ఈసారి మాస్టర్కి చేద్దాం, ఎందుకంటే హీరోయికి ఎక్కేసాం కాబట్టి. సో ఇప్పుడైతే ఎవరో ఒకరిని ఇన్వైట్ చేద్దాం. ఓకే, చాలామంది ఆన్లైన్లోనే ఉన్నారు, ఇన్వైట్ చేద్దాం. ఓకే, ఒక బ్రో వచ్చాడు, ఆడదాం. ఓ హానర్ స్కోర్ లేదంట. ఓకే సారీ మామ, నిన్నైతే కిక్ అవుట్ చేయాల్సి వస్తుంది. సారీ, హానర్ స్కోర్ పెంచుకుంటారా, అప్పుడు ఆడదాం. అదే యాద్ ఇదే అంటే. ఓకే గైస్, ఇప్పుడైతే ఇంక మనం లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడైతే గేమ్లోకి అయితే వచ్చేసాం. సో నాకెందుకు ప్రతిరోజు నేను నా స్క్వాడ్ రాకపోయినా స్క్వాడ్ ఆప్షన్ పెట్టుకొని అయితే నేనైతే స్క్వాడ్ అయితే ఆడుతున్నా. సో దానివల్ల నాకైతే ఎక్కువగా హీరోయికి అయితే 3 డేస్లో వెళ్ళిపోయాను అన్నమాట. సో ఇప్పుడైతే చూద్దాము. నాకెందుకు బ్యాటిల్ రాయల్ డన్ స్టార్ట్ అని ఉంది కదా, ఇదేంటిది? ఓకే, ఓహో మనకి ఓల్డ్ ఈజ్ గోల్డ్ రాకూడదు అంటే, ఓల్డ్ ఈజ్ గోల్డ్ వచ్చిందనుకో మనకి రివైవల్ పాయింట్స్ అన్నీ మాయమైపోతాయి అన్నమాట. సో రివైవల్ పాయింట్స్ అయితే ఉండవు. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ వచ్చినట్టయితే, సో ఇప్పటి వరకు మీలో ఎవరైనా ఈ ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎవరికైనా వచ్చిందా? సో కమెంట్ అయితే చేసేయండి వస్తే. ఓకే మామా, ఇప్పుడైతే మనం పీక్లో అయితే దిగబోతున్నాం. వామ్మో, మళ్ళీ మన పీక్ అయితే మనకు వచ్చేసింది. హై స్కూల్ అయితే వెళ్ళిపోయింది. సో ఇదే హై స్కూల్లో నేను దారుణంగా ఆడాను అన్నమాట. సో ఇప్పుడు ఈ పీకులో ఎలా ఆడదామో చూద్దాం. సో పైగా ఒక వారం వరకు ఊర్లోనే ఉన్నాం కాబట్టి నాకైతే అలవాటు తప్పేసింది. సో నేను ఎక్కడ దింపుతున్నా అదే, నేను ఎలా నడుస్తున్నా ఇంకోండి, నాకు ఎనర్జీ అది కావాలి. సో ఇప్పుడు నేనైతే దాన్ని మర్చిపోయి మళ్ళీ వెళ్ళాడు తీసుకోవాలి. ఎందుకు అబ్బా నాకు ఒక నాక్ అయిపోయాడు మన టీంలో. తర్వాత మనం రివైవ్ ఇచ్చేద్దాం. ఓకే గైస్, నాకైతే గొంతు అసలు బాగా నొప్పి వచ్చేస్తుంది అబ్బా. అయినా మీకోసం అయితే వీడియోస్ అయితే పెడుతున్నాను. సో వీడియోస్ అయితే ఎంజాయ్ చేయండి. అబ్బా అంబానీ బాబాయ్, నువ్వేంది బాబాయ్ మధ్యలో? అసలైన గరీనా బాబాయ్ గేమ్ ఆడుతుంటే అంబానీ బాబాయ్ అక్కడ గైస్. ఓకే, ఇక్కడ టీమ్ రివైవ్ ఇందులో కూడా ఆన్ అయిద్దా? ఓకే ఓకే, అంటే OB52 అప్డేట్ తర్వాత నుండి టీమ్ రివైవ్ స్టార్ట్ అయిందేమో. ఓకే, అర్థమైంది. సో గైస్, ఈ పీక్లో ఏందబ్బా, ఈ పాటికి చాలామంది ఉండాలి, ఏది ఇంకా రాలేదు. ఓకే, ఎక్కడున్నారు? అఫ్ కోర్స్ రెడ్ అయినోగా. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? ఖచ్చితంగా కొడతాను. ఇంతకీ అసలు నువ్వు ఎక్కడున్నావు? కనిపించకుండా మాట్లాడుతున్నావు. అంటే నీ ఉద్దేశం ఏంట్రా డైనోగా? ఇప్పుడు నేను ఎవరిని కొట్టనా ఏంటి? సరే ఆగరా డైనోగా, కొట్టి చూపిస్తా. ఓకే గైస్, ఇక్కడైతే ఇప్పుడు ఒక ఎనిమి అయితే వచ్చాడు. అంగో డైనోగాడైతే కింద ఉన్నాడు అన్నమాట. సో కింద అంటే ఆ కింద కాదులేండి, మీరు మళ్ళీ ఏదో అనుకుంటారు. సో ఓకే, ఒక ఎనిమి అయితే ఉన్నాడు. అరే యార్, ఒకడైతే నాకైపోయాడు. ఓ బాయ్ స్టాప్. ఓకే, ఇద్దరున్నారు. మనం ఊకాంగ్ అయితే ఆన్ చేసుకున్నాం. ఓకే గైస్, ఊకాంగ్ ఆన్ చేసుకున్నాము. ఓరి నాయను, ఎక్కడ? అమ్మా ఇటు వచ్చారు. సో మనం తెలివిగా ఇటు నుంచి వెళ్దాం. ఇటు నుంచి వెళ్ళిన తరువాత వీళ్ళని ఇలా ఏమార్చాలన్నమాట. అయ్యయ్య వాళ్ళు నాయన చుట్టూ ప్యాక్ అయ్యాలి. నువ్వు కొద్దిసేపు మూసుకొని ఉండరా బాబు, ఇక్కడ అసలే ఫ్యాన్లు తడిసిపోతుంటే. వామ్మో,
ఓకే గైస్ ఈడైతే మాయమైపోయాడు డైనో గాడి ప్రశాంతంగా. ఓకే మనల్ని అదే యార్ ఈ ర్యాపిడో నుంచి ఒకటి మళ్ళా మెసేజ్లు వస్తున్నాయి. ఒరే మీరు ఆగండిరా బాబు. ఓకే అయ్యా ఇటొకడు ముందొకడు రైట్ ఒకడు లెఫ్ట్ ఒకడు ముందొకడు. నేను ఇంకా చచ్చిపోవడమే రే నాకు అర్థమైపోయిందా టైలర్ వేసాడు అయిపోయింది నాకు. ఓకే ఎంజాయ్ పండుగ. మనమైతే ఇప్పుడు డైరెక్ట్ గ్రాండ్ మాస్టర్కి వెళ్ళిపోయామన్నమాట. ఈ మ్యాచ్ పోతే పోయింది నన్న డైనో. ఇప్పుడు ఇస్తా మావా. ఈ డైనో గాడైతే మామూలు ఎక్స్ట్రాలు చేయట్లేదు అన్నమాట. ఇంకో చూడండి డైనో గాడు మామూలు ఎక్స్ట్రాలు చేయట్లా. ఓకే 6 minutes అయితే ఉంది. సో ఇప్పుడు ఇంకొక 10 minutes యాడ్ చేసుకోండి. ఓకే 10 minutes కాకపోయినా మనం బుయా కోసం అయితే ఆడదాం. సో రే డైనోగా ఇప్పుడు మాత్రం ఈ మ్యాచ్లో అసలు నువ్వేం మాట్లాడకు ఓకేనా. రే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదురా ఈ మ్యాచ్ అవ్వని. ఓకే గైస్ ఇప్పుడైతే మళ్ళీ అబ్బాయి అనౌన్స్మెంట్ ఒకటి ఫ్రీ ఫైర్ ఇండియా. మాకు తెలిసిన మా ఫ్రీ ఫైర్ ఇండియా అని అందుకే ఆడుతున్నాం మేము పబ్జీ ఆడట్లేదు ఓకేనా. గైస్ ఇప్పుడైతే మనం ఊకాంగ్లోకి వెళ్ళిపోయాం. బాబా ఈ 2 numbers లాబీలోనే పడుతున్నాయి అబ్బా. రియల్ అసలు మ్యాచ్లో అస్సలు పడట్లా ఒక్క 2 number కూడా. ఎందుకంటే రే నువ్వు సైలెంట్గా ఉండమన్నా. ఓకే గైస్ ఈడైతే మనల్ని రెచ్చగొడుతున్నాడు అబ్బా ఈడెంగోండి డైనో గాడు. ఓకే అబ్బా ప్లేన్ క్రాష్ వచ్చింది మావా. ఆఫ్టర్ 1 year ప్లేన్ క్రాష్ వచ్చింది. రే డైనోగా నిన్న ఈ మ్యాచ్ అంతా మాట్లాడొద్దని ఒక పనిష్మెంట్ ఇచ్చాగా సైలెంట్గా ఉండి ఓకేనా. ఓకే గైస్ మనం అయితే సర్వైవింగ్ అవ్వాలంటే కొద్దిగా మ్యాప్కి చివరైతే దిగాలన్నమాట. సో చివరి దిగినప్పుడు మనం అయితే లూట్ ఏరుకొని తర్వాత యుద్ధానికి సిద్ధం అవ్వాలన్నమాట. సో చివరి ఎందుకు దిగాలంటున్నానంటే రే నేను నోరు ముయ్యమన్నా. వామ్మో వీడియో ఇంకోసారి అసలు గేమ్లోకి కూడా ఎత్తుకు రాకూడదు మావా. ఓకే గైస్ ఇప్పుడు మనమైతే నాకు ఎక్కువ మామ అని వచ్చేస్తుంది. సో ఎగ్జిట్ అయిపోండి. సో మనకి ఊరెళ్ళా కాబట్టి నేను కొంచెం టైర్డ్ అయితే అయ్యున్నాను అన్నమాట. సో అందుకే మీకు బోర్ కొట్టకూడదని ఈ ఒక్క ఛానల్లోని ఒక్కరోజు వీడియో అయితే పెడుతున్నాను అన్నమాట. కుదిరితే చూస్తాను మన మెయిన్ ఛానల్లో కూడా వీడియో పెట్టడానికి. సో కుదరలేదనుకో నాకు బాగా అయితే టైర్డ్గా ఉందన్నమాట. సో కుదరకపోతే ఇంకా మీరు ఈ ఒక్క ఛానల్తో అడ్జస్ట్ అయిపోయింది అన్నమాట. జేడీ ఈడొక డైనో గాడు మన చుట్టూ తిరుగుతున్నాడు. రే నువ్వు కొద్దిసేపు సైలెంట్గా ఉంటావా. ఓకే అబ్బో అంత ఫాస్ట్గా చంపుకుంటున్నారు రే ఏంద్రా బాబు మీరు. ఓకే గైస్ హీరోయిక్ వచ్చినప్పటి నుంచి కొద్దిగా కష్టంగానే ఉంది లేండి ర్యాంక్ పుష్ చేయడం. రే నిన్ను మ్యాచ్ నుంచి తీసేయమంటావా. ఓకే ఆ మాట చెప్ప బాగుంది. ఓకే గైస్ ఇప్పుడు నాకు ఒక 1-2 weeks నుంచి బాగా గొంతు అయితే నొప్పి వచ్చేస్తుంది అన్నమాట. ఏ మందు వాడుతున్నా అసలు తగ్గట్లేదు. సో ఏం చేయమంటారు. సో MP5 అయితే దొరికిందన్నమాట. ఓకే గైస్ ఇక గొంతు బాగోపోయినా మీకోసం వీడియోస్ పెడుతున్నా అంటే అర్థం చేసుకోండి. సో మనమైతే ఇప్పుడైతే వెళ్దామన్నమాట యుద్ధానికి. ఓకే అక్కడైతే ఒక కార్ అయితే ఉందన్నమాట వెహికల్. సో అదైతే వేసుకొని మనమైతే వెళ్ళిపోదాం. చలోరే ఓకే చాలా చేంజెస్ జరిగాయి మామ గేమ్లో మాత్రం. నేను వీడియోస్ పెట్టట్లేదు కానీ లాస్ట్ టైం అప్డేట్లో అల్టిమేట్ వాయిడ్ ఉంది కదా అందులో పెద్ద ఎక్స్పర్ట్ అయిపోయా మామ. అందులో ఎత్తుకుపోవడం మళ్ళా కొట్టేయడం నేను అందులో అవుట్ అయితే 1-2 సార్లు అవుతాం మామ. ఇంకా మిగతా సార్లు అయితే అసలు అవ్వను అవుట్. సో ఓకే ఒకరికైతే మనం అయితే రివైవ్ ఇచ్చేద్దాం. లోపల ఎవరో ఉన్నారు ఫుట్ స్టెప్స్ వినిపిస్తున్నాయి నాకు. బ్లూ వాల్ కూడా పడింది అమ్మా. ఊకాంగ్ అంగోండి బయటికి వెళ్ళాడు. ఒక్క నిమిషం డైనోగా. ఓకే ఓ బాయ్ సాబ్ 90 హెడ్ షాట్స్ అయితే పడ్డాయి అన్నమాట. సో ఫస్ట్ 90 సెకండ్ 90 కావాలంటే మళ్ళీ వెళ్ళి ఒకసారి రీప్లే అయితే చూడండి అన్నమాట. సో ఇప్పుడైతే ఒకరికి అయితే రివైవ్ ఇచ్చేద్దాం. ఇద్దరికి ఇచ్చేవచ్చు నేను ఇద్దరికి ఇచ్చేస్తున్నాను. గైస్ ఇద్దరికి అయితే ఇచ్చేసాం. ఏరా డైనోగా ఎవడో కొట్టలేడన్నాడు.
చిన్న చిన్న విషయాలు కూడా నువ్వు సీరియస్ తీసుకుంటావు. ఊరే నువ్వు ఏడవకురా బాబు. సో గైస్ ఇప్పుడైతే మనం ఎక్కేసాడు మనోడు కూడా, అంటే మనోడు కనిపించలేండి కారు ఎక్కిన ప్రతిసారి. ఓకే అబ్బా గొంతు అయితే బాగా నొప్పి వచ్చేస్తుంది. ఓకే ఇక్కడ అమ్మ మళ్ళా పడ్డారు. అరే వీళ్ళు వద్దు వద్దు అంటున్నా పీక్కి వెళ్తున్నారు. అబ్బా పీక్కి వెళ్తే అక్కడ క్యాంపింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి, మనకి ఎక్కడ కొడుతున్నారో కూడా అర్థం కాకుండా కొట్టేస్తారు అన్నమాట. సో అందుకే పీక్ కాడ అయితే నేను అసలు ఎక్కువగా దిగను అన్నమాట. రేపు పొట్టోడా ఎవడికి రా భయం? ఎవడికి భయం? నాకా? సరే ఆగరా, సరే ఆగు. భయం అంటున్నావు కదా, నెక్స్ట్ ఇంకొక ఇల్లు కొడితే కానీ మళ్ళీ నీకు బుద్ధి రాదన్నమాట. సో గైస్ మళ్ళీ ఇంకా ఎనిమిస్ ఎక్కడున్నారు మనం అయితే వెతుకుతాం పదండి. వెతుకుదాం. ఓకే ఏం పాట పాడాలి, ఏం పాట గుర్తుకు రావట్లేదు. సో ఓకే ఇన్న ఎనిమిస్ ఉన్నారా? మనోడైతే ఉరుక్కుంటూ వెళ్తున్నాడు. సో ఒక్క నిమిషం, నాకు ఎక్కడి నుంచో ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి. అబ్బా అదిగోండి దొంగొచ్చాడు. డైనోగా ఇప్పుడు ఈ కళ్ళు పెద్దవి చేసుకొని చూడు. పైన ఒకడు ఉన్నాడు, వాడినైతే కొట్టకపోతే పేరు తిప్పి పెట్టుకుంటా. చూసుకో ఇప్పుడు డైనోగా కళ్ళు పెద్దవి చేసుకొని ఇప్పుడు ఈయన కొట్టకపోతే చూసుకో. చేస్తున్నా. ఇది చూశాడు, అయ్యా చూశాడు. ఓకే అమ్మ అయ్యా ఇదేం రా, అరే రే యార్. ఓకే వాళ్ళైతే అర్థం. ఓకే అరే వచ్చాడు. ఓ బాయ్, అరే ఒక్క బుల్లెట్ అయ్యా అయిపోయింది. అదంతా కాదులేరా, నేనైతే ఊరెళ్ళి వచ్చానికి అలవాటు తప్పింది. సో ఇది గైస్ వీడి మాటలు పట్టించుకోకుండా మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా, నేను కూడా కొద్దిగా ఆనందపడతాను. ప్లీజ్ గైస్ నా కోసం అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేసేయండి.